నాటి కోటన పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్న బాబు శ్రీకాంతాచారి. ఆ రకంగా మా బాబుతో పాటు మా బాబుకు, ఎందుకంటే మాకు తిండికి లేక కాదు, మాకు బట్టకు లేక కాదు, మాకు ఏం లేక కాదు, 4.5 కోట్ల జనాల విముక్తి కోసానికి తన ప్రాణత్యాగం చేశాడు. అదేవిధంగా ఈరోజు మా తల్లిదండ్రుల నుండి విడిపోయాడేమో కానీ ఇప్పుడు మీ గుండెల్లో ప్రతి ఒక్క 4.5 కోట్ల జనాల గుండెల్లో మనసులో నిలిచిపోయాడని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మీ ముందుకు మేము రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పటికీ ఆ దేశంలో మేము తట్టుకోలేక మేము మీ ముందు జనాల ముందుకు రావాలన్నా కూడా ఇబ్బంది కలిగిన ఉంది. కానీ ఈ జన చైతన్యం చూస్తుంటే మా బాబు మీలో నిలిచిపోయడాన్ని మాని మీ విద్యార్థులలో మీలో చూసుకుంటూ నేను ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మా బాబుతో పాటు 700 మంది అమరులైనరు. ఇవన్నీ ఈ సమ్మెలు, ఉద్యమాలు, ఇవన్నీ నిరాహార దీక్షలు, ఎలక్షన్లలో ఇవన్నీ చేసినా కూడా ఈ సీనియర్ నాయకులు మన తెలంగాణను మనసుతో తొక్కిపెడుతున్నారు. కాబట్టి ఇది ఎన్నడూ మనం వచ్చినాడే నేను ఉద్యోగం చేస్తానని చెప్పేసి ఈ నల్లమ్మ గారు డిఎస్పీ ఉద్యోగానికి రిజైన్ చేసి మన ముందుకు వచ్చిన మన ఆడపడుచు నల్లమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆమె తట్టుకోలేని పరిస్థితి, ఇంతమంది ఇంత ఇబ్బందులైనా కూడా ఇంకా మా తెలంగాణ మాకు ఇస్తలేదనే ఉద్దేశంలో అదే పై అధికారులు సీమాంధ్ర ఉద్యోగస్తులు తన పై అధికారులే వాళ్ళు పెట్టే టార్చర్తో వీళ్ళు పోయిన రోజే మన తెలంగాణ వాళ్ళు వచ్చిన రోజు నేను డ్యూటీ చేస్తానే ఒక రుద్రమాదేవి లాగా శబరం చేసి దానికి రిజల్ట్ చేసి మన ముందుకు ఈ యాత్రలో ఈ అమరవీరుల స్ఫూర్తి యాత్రలో బస్సు యాత్రలో తను కూడా ఒక భాగంగా బయలుదేరడం జరిగింది. తనకు మేము ఈ అమరవీరుల కుటుంబం వేదిక తరపు నుండి ఫుల్ మద్దతు ఇస్తూ మేము అమ్మగారికి వెనువెంట ఉండి మేము మా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ ఉద్యమంలో మీ వెనువెంట ఉండి మీ సర్వ సహకారాలు అందిస్తామని మేము అమరవీరుల వేదిక తరపు నుండి ఆమెకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మ ఎంతవరకు పోతే మేము అంతవరకు ఉంటామని చెప్పేసి ఈ రోజు మా 10 కుటుంబాలు దాన్ని ఎంత తిరుగుతున్నాం ఈ ఉద్యమంలో కార్యక్రమంలో. అదేవిధంగా రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు కూడా ఆమె ఢిల్లీలో ఆహ్వాన నిరాదీక్ష కూర్చుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు తెలంగాణ ప్రక్రియను మొదలు పెట్టకపోతే మాత్రం నేను ఆమరణ నిరాదీక్షకే నా ప్రాణం పోయినా పర్వాలేదనే ఉద్దేశం మీద ఆ ఆమరణ నిరాదీక్ష చేయబోతుంది. అది మనందరూ తెలిసిందే. మద్దతు ఇవ్వాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. సోదరులారా, ఇప్పుడు మన తెలంగాణ మనకి ఇవ్వాలంటే ఇంత కష్టమవుతుంది. ఆ రోజు పెద్ద మనసులో ఒప్పందాలకు నెహ్రూ గారు చెప్పారు, ఈ గడ్స్ అబ్బాయికి అమ్మాయికి ఫీల్ అవుతుంది, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని రాజ్యాంగంలో రాసింది. అయినా కూడా ఈ రోజు మనం ఇంత త్యాగం చేసి ఇంత రోడ్ల మీద వచ్చి ప్రాణ త్యాగాలు చేస్తున్నా కూడా మన తెలంగాణ ఇస్తలేరు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు తమిళనాడు నుండి ప్రత్యేకాంధ్ర ఏర్పడాలంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడైతే ఆ రోజు ప్రత్యేకాంధ్ర ఏర్పాటు చేశారు. ఈ రోజు మా బాబులో మా శ్రీకాంత్తో పాటు 700 మంది అమరు, 1000 మంది అయ్యారు. మొత్తం తొలిగొట్టు ఫస్ట్ మొదటిసారి సెకండ్ టర్లో 1000 మంది అమరులయ్యారు. మన తెలంగాణ మాకు ఎందుకు ప్రక్రియను మొదలు పెట్టకూడదు, మా తెలంగాణ మాకు ఎందుకు ఇవ్వకూడదు నేను గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఇంకెంతమంది పోతే మాకు తెలంగాణ ఇస్తారు? ఇంతమంది అఖిలో ఆగుతున్నారు, పక్కుమంటున్నది ఉద్యమము. ఇంత అయినా కూడా మీరు చీమ కుట్టినట్టు కూడా లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఇంకా ఏ రకంగా చేస్తే మీరు తెలంగాణ ఇవ్వగలుగుతారు? వేరే రాష్ట్రాలు ఈ రాష్ట్రం చేస్తే వేరే రాష్ట్రాలు చేయాలి అని పోల్చుతున్నారే. వేరే రాష్ట్రాలు మనకు ఎక్కడ పొందడం ఉంది? ఇది మధ్యలో వచ్చిన వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు వాళ్ళకు మనకు తేడా లేదా? ఇది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అని పెద్ద మనసులో ఒప్పందాలనే ఉంది. దాని మీద అమలు చేయడానికి ఇంత కష్టం ఎందుకు? మాకు జరిగే అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మాకు వద్దు. ఇవన్నీ మాకు నష్టాలు జరుగుతున్నాయి. మామూలు ఇల్లు దోపిడీ చేసిన తొందరలాగా మన తెలంగాణ ప్రాంతాలు దోపిడీ చేస్తున్నారు. మాకు ఈ వీళ్ళతో మాకు కొత్తదని మనం అంటే అట్లే పట్టుకొని ఎలాడి ఈ రోజు వాళ్ళ పెద్దలను చెలాయించుకుంటూ డబ్బు పెట్టుకుని పెద్దలను పెట్టుకుంటూ ఈ రోజు ప్రభుత్వాన్ని కొనేసినట్టు పరిస్థితుల్లో మనం తెలంగాణను అణచివేస్తున్నారు. ఈ అణచివేతకు మనకేమో ఇది కాదు. మన తెలంగాణ గడ్డ బిడ్డలలో ఉన్న భవిష్యం ఒకసారి చూస్తే మాత్రం వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాంతీయంగా విడిపోదామంటున్నాం, అన్నదమ్ములాగా కలుసుకుందామంటున్నాం, కానీ వాళ్ళకి అట్లా అనిపిస్తలేదు. వీళ్ళ ఎంతవరకు చూద్దాం, తెగించేదాన్ని మిగతామని వాళ్ళు ఉన్నారు. కానీ మనం తెగించైనా మన తెలంగాణ మనం సాధించుకుందామని ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయింది. చిన్న పిల్లగాడి కంచెల్లి రేపు చచ్చిపోతా అనే అమ్మాయి పెద్ద మనుషుల వరకు కూడా ఈ ఉద్యమం అంటే ఏంది, ఈ ఉద్యమం ఎందుకు మన తెలంగాణ ఎందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ రోజు ఏ రాజకీయ నాయకుల చేతుల్లో లేదు.
ఏ రాజకీయ నాయకులు చెప్పినా అయిన పరిస్థితి లేదు. 42 రోజులు ఉద్యమం చేశారు మన వాళ్ళు, సకల జన సమ్మె చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఎలక్షన్లు చూపెట్టారు. తగ్గితే ఏం కావాలి, ఇక మనం బతలాడినాం బామన్నా కాళ్ళు పట్టుకున్నాం, అయినా కూడా వాళ్ళు వినిపించుకుంటలేరు. మనం ఏం చేయాలి, మిగిలింది మనకు ఒకటే ఒకటి, ఎమ్మడి పడి గుర్తు పట్టుకొని వేసిన రోజు మన తెలంగాణ మనకు వస్తుందని. ఎందుకంటే ఇంత చెప్పినా ఇంత లేదు కదా. మన పిల్లలను ఏం చేస్తాము, ఉదయరిస్తాం, బాబు అమ్మ అయ్య అప్ప అంటాము, చాక్లెట్ అంటాము, అది అంటాము. అది కూడా కదంటే చెప్పి ఒకటేస్తాము, అప్పుడు కానీ అబ్బాయి సభ వస్తాడు. అదేవిధంగా ఈ రోజు కూడా ఈ సీమాంధ్ర నాయకులకు మన దగ్గర ఉన్న ఈ రాజకీయ వాళ్ళ తొత్తులు, ఏది సీమాంధ్ర నాయకులకు ఉన్న తొత్తులు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. సోదరులారా, నాయకులారా, ఇప్పటికీ ప్రజాప్రతినిధులారా, నేను శ్రీకాంతాచారి తండ్రిగా మా బాధలు ఉన్నాయో మేము చెప్పుకోలేము, చెప్పినా తీర్చలేరు, తీర్చలేరు కూడా. ఎందుకంటే మాకు మీ పదవులు, మా బాబులు ప్రాణాలు పోతున్నాయి, మా పిల్లలు ఇంతమంది త్యాగాలు ప్రాణాలు పోతున్నాయి. మీ పదవులు పోతే మళ్ళీ పదవులు వస్తాయి, 5 ఏళ్ల పీరియడ్ మీ పదవి, మళ్ళీ పదవులు పోతే మళ్ళీ కూడా పదవులు. మా ప్రజలు మిమ్మల్ని నిలబెట్టేందుకు, మిమ్మల్ని అదే సీట్లో కూర్చోబెట్టేందుకు, మీ కిరీటం పెట్టేందుకు మాకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ మా పిల్లలు ప్రాణాలు తెచ్చేయగలుగుతారా? మీరు ఎవరి కోసానికి మీరు మా ఓట్లతో మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు, మా కోసానికి మీరు రాజీనామా చేయలేరా? ప్రజలలో కలవలేరా? లేదు, ఇది చేత కాదంటే మీ పెద్ద మనుషులు, మీ పై అధికారులను, మీ లీడర్లను, మీ ఆధిపత్యం వహించే వాళ్ళని మెప్పించి తెలంగాణ తెప్పియండి, తెలంగాణ ప్రక్రియను మొదలు పెట్టమనండి. ఈ 2 గంటల సిద్ధాంతాన్ని వదులుకోండి. ఈ ప్రక్రియను ఇమీడియట్లీ పార్లమెంట్లో బిల్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ కాకుండా అటు కాకుండా కొంచెంలాగా ఉండిపోతే మాత్రం ప్రజలు సహించలేరు, మిమ్మల్ని మాత్రం ప్రజల్లోకి రానివ్వరు. ఎందుకంటే ఇంత ఆవేశం పడి కడుపు మంటతో ఉద్యమం చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఏసీ రూములలో, ఏసీ కార్లలో కూర్చొని మీకు ప్రజల బాధ్యత అర్థమవుతుందా? ఈ రోజు మా విద్యార్థులు చూడండి, ఈ రోజు అక్కడి నుండి ఇక్కడ వరకు మా గురించి, అమ్మగారి గురించి, అమ్మగారు రుద్రమలయ దేవి యొక్క మాకు ఈ రకంగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చింది అనే ఉద్దేశంతో ఇంతమంది అభిమానులు ఈ రోజు అమ్మకు స్వాగతం పలకడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా మా పిల్లల ప్రాణత్యాగాల కంటే మీ పదవులు గొప్ప కాదు, మీరు ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం ప్రజల్లోకి వెళ్తే మాత్రం మిమ్మల్ని ఎంటబడి ఏసైనా తెలంగాణ సాధించుకుంటారు, అది మాత్రం ఖాయం. ఈ పక్కుమణ మండుతున్న ఈ ఉద్యమంలో ఆ మంటల్లో మేము లేచి మార్చి మా తెలంగాణ మేము తెచ్చుకుంటామని నేను శ్రీకాంత్ గారి హెచ్చరిస్తున్నాను. జై